ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈ 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ డే 7లో ఉన్నాం. థీమ్ వచ్చేసి అరణ్యంలో దేవుని సన్నిధి. వాక్యం వచ్చేసి మత్తయి 4:4. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. మనం ఉపవాస ప్రార్థనలో 7వ రోజుకు వచ్చాము. బైబిల్లో 7వ సంఖ్య సంపూర్ణతను సూచిస్తుంది. ఈరోజు మనం నేర్చుకోవలసిన సత్యం ఏమిటంటే, అరణ్యంలో కూడా దేవుడు మనతోనే ఉన్నాడు. యేసుప్రభువు వారు 40 రోజులు అరణ్యంలో ఉపవాసం ఉన్నప్పుడు ఆ సమయంలో ఆయనను శోధించటానికి అపవాది వచ్చింది. ఆయన శరీరంగా బలహీనంగా ఉన్నప్పటికీ అపవాది ఆయన్ని శోధించెను. కానీ యేసుప్రభు దేవుని వాక్యంతోనే దానికి సమాధానం చెప్పాడు అపవాదికి. మన జీవితంలో కూడా కొన్నిసార్లు అరణ్యకాలం అనేది వస్తుంది. అరణ్యకాలం అంటే ఏదో మనము అడవుల్లో ఉండేటప్పుడు కాదు. అరణ్యం అంటే నువ్వు శ్రమల కాలంలో వెళ్తుంటావు చూడు. నీ కన్నీటిని నీకు మాత్రమే తెలుస్తుంది, నీ హృదయ వేదన. అరణ్యంలో మనకంటూ ఎవ్వరూ తోడు ఉండరు. అలానే శ్రమలో కూడా నీకు ఎవ్వరూ తోడు ఉండరు. ఉద్యోగం రావటం లేట్ అయినా, అసలు రాలేదే అనుకో, అప్పుడు నీవు అరణ్యకాలంలో ఉన్నట్లు. పెళ్లి విషయంలో స్పష్టత లేనప్పుడు, ఆర్థిక నష్టాలు, ఆర్థిక సమస్యల గుండా మనం వెళ్ళినప్పుడు, ప్రార్థనలకు వెంటనే సమాధానం రాకపోవటం, ఇటువంటివన్నీ అరణ్యకాలంలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. కానీ గుర్తించుకోండి, అరణ్యం అనేది శిక్ష కాదు, సిద్ధపరచుట. నిశ్శబ్దం, తిరస్కారం కాదు, దిశానిర్దేశం. దేవుడు మన విశ్వాసాన్ని బలపరచడానికి కొన్నిసార్లు అరణ్యానికి తీసుకుని వెళ్తాడు. అరణ్యంలో మనం నేర్చుకునేది ఏంటో తెలుసా? అంటే నీ శ్రమలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ కృంగుదలలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవునిపై పూర్తిగా ఆధారపడటం. మన బలంపై కాదు, ఆయన కృపపైన జీవించటం. ప్రార్థనలో స్థిరంగా ఉండటం. ఈ ఏడవ రోజు వాక్యం, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట, ఆయన మాటలోనే జీవం ఉంది. ఆ మాటే నిన్ను బ్రతికిస్తుంది. ఈ చిన్న లిరిక్ విందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు ప్రభువా, నువ్వెంత మంచి దేవుడవు నాయన. ప్రభువా, ఈ అరణ్యకాలంలో నేను నిన్ను విడిచిపెట్టకుండా ఉండునట్లు నీ కృప చూపించుము నా తండ్రి. నీ వాక్యమే నాకు ఆహారముగా ప్రభువా నాకు దయచేయము. ప్రభువా, నీవు నన్ను సిద్ధపరచుచున్నావని నమ్మే విశ్వాసము నాకు దయచేయండి ప్రభువా. దేవా, ఈ ఉన్న 40 రోజులు ప్రభువా, 7వ దినంలో మేము ఉంటుండగా నీ అత్యధికమైన కృప, కనికరం, కాపుదల మాకు దయచేస్తున్నందుకు స్తోత్రములు నా తండ్రి. అయ్యా, మనిషి రొట్టె వల్ల కాదు, నీ నోట నుంచి వచ్చిన ప్రతి మాట ప్రభువా, అందులోని జీవం ఉంది, శక్తి ఉంది, బలము ఉంది, సమస్తము నీ నామంలో ఉంది నా తండ్రి. ప్రభువా, సమస్తము జరిగించి కృప చూపించి నీ కృపలో, నీ కనికరంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.